members. మొత్తం పిఎం గారు చేసేది 3,19,000 మందిని పెట్టుకున్నాం. 3,20,030 అవుతారు. 8 lakh లొకేషన్స్లో చేస్తారు. విశాఖపట్నంలో కూడా సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ లొకేషన్. కంటిన్యూగా ఏదైతే ఉంటుందో గిన్నెస్ రికార్డ్ కంటిన్యూటీ ఉండాలి. అట్లా డిఫరెంట్ లొకేషన్స్ దే వోంట్ క్యాలిక్యులేట్. కాబట్టి అక్కడ ఉండేది మాత్రం 3,19,000 మినిమం, బట్ 5 లక్షలు ప్లాన్ చేస్తున్నాం. 6:30 ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 minutes పిఎం ఇంట్రడక్షన్. మేము ఎవరి నుండి ఒకరిద్దరు మాట్లాడతాం. పిఎం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. దెన్ పిఎం మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్, నేను, లేదంటే పిఎం ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా ఏమైనా టైం ఇస్తే మాట్లాడతాం. లేకపోతే 30 minutes, 15 minutes పిఎం మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ టైం, దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరున్నా 7కి కరెక్ట్గా అయిపోయి 7 to 7:45, 45 minutes ఆర్ 50 minutes బిఫోర్ 8 కంప్లీట్ అయిపోతుంది. 6:30 to 8. సబ్జెక్ట్ వచ్చి థీమ్ వచ్చి యోగా ఫర్ 1 earth 1 health. దట్ ఈస్ ది థీమ్. లేయాలి, వాళ్ళే లేయాలి, ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజలు అంటే రాత్రి అంతా పోతున్నారు కదా, కాబట్టి అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అందరినీ లేపమంటున్నాం, లేపుతారు. ఒకరోజు వాళ్ళు చేయాలి. ప్రాక్టీస్ చేసింది డెమాన్స్ట్రేట్ చేయాలి. అందుకే ఎక్కడో పెట్టలేదు, అక్కడే పెట్టాం. వాళ్ళకి నియరెస్ట్ స్పాట్ అని పెట్టాం. స్కూల్, ఆ స్కూల్ ప్రిన్సిపల్గా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ 5 నిమిషాలు, 1/2 hour. సో ఏ 5కి లేచినా 6కు 6:30 ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా అది ఇక్కడికి విశాఖపట్నం లొకేషన్కి మనం అందరం, ఎందుకంటే ఒక ఈవెంట్ చేసినప్పుడు, ఒక బిగ్గర్ ఈవెంట్ చేస్తే గ్లోబల్గా కూడా ప్రజెన్స్ వస్తుంది. దానికోసం ఇక్కడ అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడే ఆలోచించాం, వీలైతే మేము కొంచెం ఒక పిఎంఓతో కూడా మాట్లాడుతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ అవర్స్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర ఉంది, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. దానికి ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ పెడతారు. నేషన్ మొత్తం ఎవరు బాగా చేశారు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారు, సర్టిఫికెట్స్ అండ్ అవార్డ్స్ ఇస్తారు. కొంత ఫండ్స్ కూడా క్రియేట్ చేశారు, ఆ ఫండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తారు కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి దీన్ని గవర్నమెంట్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులు పెట్టుకొని, వీలైతే ఇక్కడ అమరావతిలో యోగా అండ్ నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ పెడితే ఎట్లుంటుంది. ఇక్కడ 750 బెడ్స్ ఉన్నాయి సత్యనారాయణ రాజు. దానికి లింక్ చేసి హాస్పిటల్ ఇంకా కట్టక్కర్లేదు, ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి, అదే మార్గం ఇక్కడి నుంచి జిల్లాలో 2 years కోర్సెస్ సుమారుగా కొన్ని సర్టిఫికెట్స్ అన్ని పెట్టడం, దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం. అదే సమయంలో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో 9th class నుంచి సిలబస్లో కూడా పెట్టడం. అదే మరిగా వారానికి 1-2 క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద. సో ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని. ఇట్ ఈస్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్. ఇప్పుడు చెస్ పెట్టాం, చెస్ ఈజ్ ఎ కాంపిటీషన్, మెంటల్ గేమ్. ఇది ఫిజికల్ వెల్ బీయింగ్. సో మెంటల్ వెల్ బీయింగ్ కూడా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నీ డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా, వాళ్ళ ఆలోచన నిద్ర లేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పారు, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, నక్సలైట్లు అంతే కదా, లేకపోతే
మీరే పర్వాలేదు, నీకు ఆ శక్తి అంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్. కొంతమంది పుట్టుకతో వచ్చి నేర్చుకోరు, కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు, వీళ్ళు మాత్రం దాన్ని చెరగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరకడం అలవాటు, ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ఒక ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు, కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డిఫరెంట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. సార్, జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నాడు సార్. తన వెనకాల వస్తున్న జనాలను చూసి భయపడిపోతున్నారు, అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంక 4 ఏళ్ళ తర్వాత కదా నువ్వు మాట్లాడేది, అప్పుడు చూద్దాం నీ కథ. ఎందుకు ఊరికి ఇప్పుడు ఏం చేందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు, తప్పది. ఎవరు ఇది, నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు వారిగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం అన్నీ. నేను ఆయన కూడా గుర్తు చేసుకొనే ప్రజలు చేశారు. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది.